నిన్న మనం ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి సంతోషకరమైందా? లేకపోతే అసంతోషకరమైందా? ఇబ్బందిగా ఉండేదా? అసంతృప్తిగా ఉండేదా? ఏంటి అనే దాన్ని చూసి ఏ పరిస్థితిలో ఉన్నా దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం అంగీకరించాలి. అప్పుడు మనకి ఎటువంటి బాధలు, అసంతోషాలు లేకపోతే అసంతృప్తులు ఉండవు అనేదాన్ని చూస్తాం. అట్లాంటప్పుడు ఇంకా నాకైతే చిన్న అనిపిస్తుంది ఏంటంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్ అసంతృప్తి అనేది ఒక కొంచెమన్నా ఉండాలి. ఒక కొద్ది శాతం, ఒక 2%, 5%, 10% అన్నా ఉండాలి. ఉన్నప్పుడే దాన్ని అధిగమించటం కోసం మనం ఎక్కువ మోటివేషన్ ఉంటుంది. దానికోసం ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. అందుకని కొంచెమన్నా లేకపోతే అంతా మనకు సంబంధం లేదు అని వదిలేసుకున్నట్లయితే మనం పని చేయము అనేటువంటిది ఒక సందేహం ఉంది అని చెప్పి ప్రశ్న. దానికి సమాధానం ఏంటంటే మనం శరణాగతి చేసిన పరిస్థితిలో మనం మొత్తం అంతా వైరాగ్యం తీసుకొని విరక్తి చెంది ఇది నాది కాదు, నాకేం సంబంధం లేదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నీ అవసరాలు ఏవైతే ఉన్నాయో రోజువారీ అవసరాలని నువ్వు తీర్చుకుంటూ ఉండాలి. దానికోసం నువ్వు చర్యలు తీసుకోవాలి. తర్వాత ఒక పని ఒకేసారి చేయాలి. 10 పనులు ఒకేసారి 10 పనులు ఎదురుగుండా పెట్టుకొని 10 పనులు హడావిడిగా చేయటం కాదు. ఏ పనికి ఆ పని మీద పూర్తి నీ లక్ష్యాన్ని, నీ యొక్క దీక్షని దాని మీద ఉంచి ఆ పని చేయాలి అని చెప్పాడు. అదే చెప్తూ నువ్వు ఈ ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రకృతిలో చూస్తే గనక మనం దాని అది సహజ సిద్ధంగానే విత్తనం నుంచి మొక్క, మొక్కల నుంచి కొమ్మలు, కొమ్మల నుంచి పువ్వు, పువ్వుల నుంచి కాయ, ఈ విధంగా అది దాని పర్టికులర్ ఎవరికి చెప్పకుండానే ఎవరికి ఏం చేయకుండానే దాని కాసే కాయలతో సంబంధం ఉందా లేదా అనేది ఎవరు తింటారు ఏంటి అనేది ఏమి లేకుండా దాన్ని పట్టి అది స్వభావ సిద్ధంగా సహజ సిద్ధంగానే అది బయటకు వస్తుంది. కాబట్టి నువ్వు దాన్ని ఆ విధంగా నువ్వు కూడా నువ్వు నీ పని ఏది ఉందో అది నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి. ఒకే సందర్భం ఎట్లా వస్తుందంటే మొత్తం కనుక మన పరిస్థితి చూసినట్టయితే అక్కడ ఈ అసంతృప్తిని అసంతోషాన్ని రెండింటిని పక్కకు పెట్టేసి దాన్ని విడిగా చూడు. నువ్వు దాన్ని దీన్ని నీ యొక్క శరణాగతిని నీ పరిస్థితిని రెండింటిని కలిపి చూడొద్దు. రెండింటిని విడిగా చూడు. విడిగా చూసినప్పుడు నీకు బయట ప్రపంచంలో ఉన్న బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి బాధరబందీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ ఎక్స్టర్నల్ కండిషన్స్ అన్ని బయట పరిస్థితులన్నీ పక్కకు పోయి నువ్వు ఆ రియాక్షన్ రెసిస్టెన్స్ అనేది లేకుండా మనం పని చేసుకోగలుగుతాము అని చెప్పేసి దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు అనమాట. ఈ ఏదైనా ఏదో ఒక పరిస్థితి మంచి పరిస్థితి చెడు పరిస్థితి అన్నప్పుడు మనం దాన్ని పోగొట్టడానికి కానీ దాన్ని ఇంకా మంచిగా చేయటానికి కానీ ఏమైనా చేయగలము. అది చేయలేకపోతే నువ్వు ఆ స్థితిలో నుంచి అక్కడి నుంచి నువ్వు తప్పుకో అనే దాని గురించి చెప్తూ దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా తప్పుకోవాలి, లేకపోతే మనం అక్కడే ఉండి తప్పుకోలేని పరిస్థితి ఉండి దాన్ని బాగు చేయలేని పరిస్థితి ఉంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా మనం చూసాం నిన్న. అక్కడి నుంచి మనం అసలు ప్లానింగ్ మన జీవితం అన్నట్టు ఉన్నప్పుడు మనకి ప్లానింగ్ అనేది అవసరమా? 100 పనులు చేయాలి, 50 పనులు చేయాలి, 10 పనులు చేయాలి ఇవాళ మనకి అనేటప్పుడు మనకు ఒక ప్లానింగ్ అనేది అవసరం కదా. అట్లాగే మన జీవితంలో నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏం చేయాలి, వచ్చే 5 సంవత్సరాలు 10 ఏళ్లలో మనం ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి అనే కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకోవడం కూడా మనకు అవసరం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడంలో తప్పులేదు. కానీ ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్నే మనకు ఒక 5 ఏళ్ల తర్వాత మనకు 2 కోట్లు తయారవుతాయి అని చెప్పి 2 కోట్లు ఏం చేయాలి అని చెప్పి ఇక్కడి నుంచే నువ్వు ఇప్పటి నుంచే నువ్వు దాని గురించి ఒక సినిమా చూసేయకూడదు అనమాట. మైండ్ లో మెంటల్ మూవీస్ ఆ సినిమా చూసేసి 2 ఏళ్ల తర్వాత నాకు 2 కోట్లు వస్తాయి, 2 కోట్లు అని ఇలా చేస్తాను, అలా ఉంటాను, ఇలా ఉంటాను, అవన్నీ చేయకుండా నువ్వు ఇప్పుడేలా ఉన్నావు దాన్ని చూసుకో. అప్పుడు ఇక్కడ అది చూసి నువ్వు ఈ నవ్వు అనే దాంట్లో నుంచి నువ్వు ఉన్నట్లయితే నీ ప్రస్తుతంలో కనుక నువ్వు ఉన్నట్లయితే నువ్వు అప్పుడు నీ ఈ సిచ్యుయేషన్ ని నువ్వు ఊహించుకున్న సిచ్యుయేషన్ లోకి వెళ్ళకుండా ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో ఇప్పుడున్న పరిస్థితుల నుంచి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఇంకా లోతుగా ఇంకా లోపలికి దాన్ని విశ్లేషించి మనం ఆ స్థితి నుంచి బయటికి రావడానికి ఆ స్థితిని ఇంకా లేకపోతే అభివృద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ మార్పు అనేది మనము
ఈ టైమ్లెస్ డైమెన్షన్ లో మనం ఈ కాన్షియస్నెస్ లో మనం ఉన్నప్పుడు ఈ మార్పు అనేది దాని పాటికి అది మనకు తెలియకుండానే వస్తుంది. ఎప్పుడైతే నువ్వు దైవ చింతనలో విమర్శలోకి వెళ్ళావో అప్పుడు నీకు మిగిలిన ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. నువ్వు దాని గురించి నువ్వేం ప్రయత్నం చేయక్కర్లేదు. నీకు తెలియకుండానే దాని యొక్క ఫలితం ఏ మార్గంలో నుంచి రావాలో ఆ మార్గంలో నుంచి నీకు వస్తుంది. అంతేగాని నువ్వు అనుకున్నట్లుగానే ఇలాగే రావాలని ఏం ఉండదు. నీకు తెలియని పరిచయం లేని గొప్ప స్ట్రేంజ్ విషయాల నుంచి కూడా నీకు మార్పులు రావచ్చు. అయితే మనం ఈ విరక్తి వైరాగ్యం దీన్ని ఎలా మనం బయటపడాలి? లేకపోతే నాకేం సంబంధం లేదు, గ్లాస్ కింద పడుతుంది, నాకేం సంబంధం లేదు, నేను పట్టించుకోను, నన్ను వాటితో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలన్నీ పెట్టి చెప్పి నన్ను ఇబ్బంది పెట్టవద్దు, లేకపోతే నేను ఐ డోంట్ కేర్, నాకు అసలు పడితే ఏంటి ఉంటే ఏంటి అనేటువంటి అని పెట్టుకోకూడదు. నేను విరక్తి చెందాము అంటే ఆ సందర్భాన్ని మన మనసులో పెట్టుకుని మన మైండ్ లో పెట్టుకుని దాని గురించే వేలాడకూడదు అని చెప్పి ఆ క్షణానికి అక్కడ ఏం చేయాలో అది చేసేసి అండ్ మళ్ళీ మనం చేతులు దులుపుకొని వచ్చేయాలి అనేది. అందుకని ఇవన్నీ చేయకూడదు. అట్లా కనుక మనం అట్లాంటి యాటిట్యూడ్ కనుక మనకు ఉన్నట్లయితే నాకేం సంబంధం లేదు, నేనేం చేయను అనేటువంటి యాటిట్యూడ్ కనుక మనకు ఉన్నట్లయితే నీ ఇంకెక్కడో లోపల ఇంకా కొద్దిగా నీ మనసులో పూర్తిగా నీకు ఆ వైరాగ్య స్థితి అనేది నీకు రాలేదనమాట. అంటే నువ్వు అంతే ఆత్మదర్శనం అనేది నీకు పూర్తిగా జరగలేదు. అందుకని నువ్వు ఆత్మదర్శనం సందర్శనం చేసుకునేటప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు దీక్షగా ఎంతో లోపలికి వెళ్ళి చూసి ఇంకా ఎక్కడైనా లోపల అసంతృప్తిగా మిగిలిన కోరికలు ఏమన్నా ఉండి ఇంకా తీరాల్సిన కోరికలు ఏమన్నా ఉండి అవి నీకు ఎక్కడైనా ఇబ్బంది పెడుతున్నాయా, లేకపోతే నువ్వు ఇంకా వాటి ఆలోచనలో నీకు ఎక్కడైనా ఎమోషనల్స్ ఆ బ్లాక్ స్పాట్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ ఒకసారి నువ్వు చూసుకోవాలన్నమాట. ఎప్పుడైతే నువ్వు అది చూసుకుంటావో ఇది ఆ రెసిస్టెన్స్ అనేది నువ్వు ఏది వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేస్తావే కానీ అంగీకరించడమే కానీ ఎట్లా ఉన్నదాన్ని ఉన్నట్టు నువ్వు దాన్ని నిరోధించడం కానీ లేకపోతే ఇంకోటి కానీ నువ్వేం చేయవన్నమాట. అది అందుకని మనం ఏది చేసినా కూడా ఆ పూర్తి ఏకాగ్రతతో పూర్తి దీక్షతో చేస్తూ ఎటువంటి మనకి వికారాలు ఏవి మా పాతవి కానీ ఏదైనా కానీ ఎక్కడో ఒక మూల దాక్కుని ఉన్నా కూడా మనకి పట్టించుకోకూడదు, తీసుకోకూడదు అనమాట, వదిలేయాలని. అది మనం నిన్న భీష్ముడి దాని గురించి కూడా ఈ సందర్భంలో మనం దాన్ని చెప్పుకుంటాం. తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి నెక్స్ట్ ఇదంతా బాగానే ఉంది, సరే మనం ఆధ్యాత్మికంగా ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, నువ్వు శరణాగతి చేసుకున్నాక ఎట్లా ఉండాలి ఏంటి అని బాగానే ఉంది. ఈ మైండ్ ఎనర్జీ నుంచి అంటే ఇప్పుడు మనం పనిచేసేది ఎట్లా పనిచేస్తున్నాం, మన మైండ్ ద్వారా పనిచేస్తాం. మన మైండ్ ఏ పని చెబితే అది చేస్తున్నాం కానీ మనం చెప్పినట్టు మైండ్ పని చేయట్లేదు. అక్కడి నుంచి ఆధ్యాత్మిక పరిస్థితికి ఆధ్యాత్మికమైన శక్తి సామర్థ్యాలకు మనం ఎలా వెళ్ళాలి అనేది ప్రశ్న. ఈ రెసిస్టెన్స్ వదిలేసాం, అన్నీ వదిలేసాం, చెప్పినంత తేలిక కాదు నిరోధించడం అనేది, మన ఆలోచనలు రాకుండా ఆపటం అనేది, లేకపోతే మనం దేంట్లో కలగ చేసుకోకుండా ఉండటం అనేది చెప్పినంత తేలికేం కాదు. సరే అయినా కూడా ఎట్లా అనేది అనుకుంటే ఈ సరెండర్ అనేది దాని కనుక మనం చేసుకుంటే అది ఎలా చేయాలి, శరణాగతి చేయటం అనేది చెప్పారు బాగానే ఉంది. శరణాగతి అంటే ఇలా, నువ్వు శరణాగతి చేస్తే ఇంత లాభం వస్తుంది, ఇంత మంచిగా ఉంటుంది, నీకు మంచి ప్రపంచం అంతా వేరే విధంగా ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. ఎలా చేయాలో తెలియాలి కదా అనేదానికి ముందు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు కొన్ని అవాంతరాలు అడ్డంకులు వస్తాయనే విషయం మనకు తెలుసుకొని ఉండాలి. నేను ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు లేకుండా అలా వెళ్ళిపోతుంది అనేది కాదు. ప్రతి పనిలోనూ చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక అవరోధమో అడ్డంకు ఏదో ఒకటి వస్తుంది. అది ఉన్నది అని చెప్పేసి నువ్వు అంగీకరించాలి. అది అంగీకరించినప్పుడు నీకు అట్లాంటి అడ్డంకి ఏదైనా వస్తే నువ్వు తట్టుకోవటానికి లేకపోతే దాన్ని ఫేస్ చేయటానికి నువ్వు రెడీగా ఉంటావు అన్నమాట, సిద్ధంగా ఉంటావు అనమాట. నీ మైండ్ ఎలా పనిచేస్తుంది, దానికి అడ్డంకుని వాటిని నీకు ఎలా క్రియేట్ చేసుకుంటుంది, నీ మైండ్ ముందే ఆలోచిస్తుంది. మనం పని మొదలు పెట్టినప్పుడు మన ముందే ఇది ఇలా అయితే ఎలా అవుతుంది, అలా అయితే ఎలా అవుతుంది, వీళ్ళు అడ్డం వస్తారేమో, వాళ్ళు అడ్డం వస్తారేమో, అది ఎలా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా మనం ఒక్కొక్క దానికి మనం ఆలోచించుకుంటూ పోతూ ఉంటాం. అలా కాకుండా నీ థాట్ ప్రాసెస్ ఏముందో ఆలోచించుకుంటూ నీ ఆలోచన క్రమం ఏదైతే ఉందో దాన్ని ఆలోచించిన తర్వాత ఫీల్ ది ఎనర్జీ, ఈ ఎమోషన్ యొక్క భావోద్వేగాల యొక్క ఎనర్జీని నువ్వు ఫీల్ అవ్వు.
అక్కడి నుంచి నువ్వు ఈ రెసిస్టెన్స్ అనేది నీకు దానివల్ల వచ్చే పర్పస్ అంటే ఏదైనా సర్వ్ అవుతుందా? అప్పుడు నీ అటెన్షన్ మొత్తం దీని నవ్వు అనే దాని మీద పెట్టు, ఈ క్షణం మీద పెట్టు. నీ యొక్క పూర్తి ఏకాగ్రతని ఈ క్షణం మీద పెట్టు. పెట్టినప్పుడు నీకు తెలియకుండానే ఉన్న ఈ అన్కాన్షియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, అంటే స్పృహ లేని స్థితిలో మనం ఏదైతే ప్రతిదాన్ని మనం ఎలా అడ్డం పెడతామో, అది నీకు ఆ స్పృహ అనేది వస్తున్నప్పుడు, ఓ మనం ఇక్కడ ఉన్నాము, ఈ అడ్డం ఉంది, దీన్ని మనం తొలగించుకోవాలి, అదే తొలగిపోద్దులే, అదే చేస్తలే, మనకెందుకులే అని చెప్పి పక్కన కూర్చోవు. అలా చూసుకున్నప్పుడు అది ఎప్పుడైతే నీకు దాని గురించి స్పృహ అనేది వస్తుందో దాని యొక్క చాప్టర్ ముగిసిపోతుంది అనమాట. ఇంకా అప్పుడేం ఉండవు. నీకు స్పృహ వచ్చి నీకు విషయం తెలిసిన తర్వాత ఆ మాయా భ్రాంతి ఆ తెర అన్ని తొలగిపోయిన తర్వాత ఇంకేం ఉంటుంది? ఏమి ఉండదు. సో అప్పుడు మనం ఇక్కడ ఏంటంటే అన్కాన్షియస్నెస్, సారీ, కాన్షియస్నెస్, హ్యాపీనెస్, అన్హ్యాపీనెస్ రెండు కలిసి ఉండవు. కాన్షియస్నెస్ ఉన్నప్పుడు అన్హ్యాపీనెస్ అనేది, అసంతోషం అనేది, అసంతృప్తి అనేది ఉండదు. అట్లాగే కాన్షియస్ అనేది ఉన్నప్పుడు నీకు ఆ నెగిటివిటీ, ఆ ప్రతికూల ఆలోచనలు ఉండవు. అందుకని నెగిటివిటీ కానీ, అన్హ్యాపీనెస్ కానీ, లేకపోతే బాధలు బందలు కానీ, ఇవన్నీ కూడా ఏ ఫామ్లో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా కూడా ఇది మనం అన్కాన్షియస్ లో ఉన్నట్టే మనం దాని అర్థం అనమాట. అన్కాన్షియస్ లో నుంచి మనం బయటకు కాన్షియస్ లోకి వచ్చినప్పుడు ఇంక ఏవి జరగవు. ఇది ఇక్కడ దా చూసాం మనం. ఇక్కడి నుంచి చూడాలి. సో ఎవరు చదువుతున్నారు? Surely, నేను చదువుతాను. okay. సార్ మేడం చదవండి, చదవండి. Proceed అవ్వండమ్మా. చదవండి ప్రత్యక్షం. Surely I can be conscious of my unhappy feelings. Would you choose unhappiness? If you did not choose it, how did it arise? What is its purpose? Who is keeping it alive? You say that you are conscious of your unhappy feelings. But the truth is that you are identified with them and keep the process alive through compulsive thinking. All that is unconscious. If you were conscious, that is to say, totally present in the now, all negativity would dissolve almost instantly. It would not survive in your presence. It can only survive in your absence. Even the pain body cannot survive for long in your presence. You keep your unhappiness alive by giving it time. That is its life blood. Remove time through intense present moment, awareness, and it dies. But do you want it to die? Have you truly had enough? Who would you be without it? చూడండి మేడం. సార్ మీరే చెప్పండి, నేను చదువుతాను అంతే. ఎందుకు అట్లా? ఓకే. ష్యూర్లీ ఐ కెన్ బి కాన్షియస్ ఆఫ్ మై అన్హ్యాపీ ఫీలింగ్స్. మనకి ఎంత కాదనుకున్నా కూడా ఈ అన్హ్యాపీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుంటూనే ఉంటాం, తెలుస్తూనే ఉంటాం, స్పృహలోనే ఉంటాం. ఈ అసంతోషకరమైనవి ఇవన్నీ మనకి ఇబ్బంది పెట్టేవి, ఈ ఫీలింగ్స్ అన్ని మనం అంత తొందరగా మర్చిపోలేం. అప్పుడు దాన్ని బయటికి రావాలి కదా. ఈ ప్రశ్న అంతా మనం ఎలా బయటికి రావాలి, ఈ కాన్షియస్నెస్ అనేది మనం తెలుసుకోవటం అనేది, ఆత్మ సందర్శనం అనేది మనం ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనకు జరిగే టాపిక్. కాబట్టి ఈ అన్హ్యాపీ ఫీలింగ్స్ అనే వాటిని మనకి ఏదైతే మనకి భావోద్వేగాలు, అసంతృప్తికరమైనవి, ఇష్టం లేనివి ఏవైతే జరిగినాయో వాటన్నిటిని మనకి ఎప్పుడు మనకు జ్ఞాపకాల్లోనే ఉంటాయి.
మన మైండ్లో ఎలాడుతూ ఉంటాయి అవి, ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. దాన్ని ఎలా అనేది, వుడ్ యూ చూజ్ అన్హ్యాపీనెస్? మనం ఎవరైనా సరే మనకి ఇష్టం లేనిదో, లేకపోతే మనకు సంతోషం కలగజేయందో, మనకు తృప్తి లేనిదో మనం ఎవరైనా ఎన్నుకుంటామా? ఏదైనా మనం చూస్తాం, తీసుకుంటాం అది మనం. సో ఇఫ్ యూ డిడ్ నాట్ చూజ్ ఇట్, చూసుకో. సో ఇఫ్ యూ డిడ్ నాట్ చూజ్ ఇట్, దెన్ హౌ డిడ్ ఇట్ అరైజ్? సరే మీరు చూసుకోలేదు, మీరు దాన్ని ఎన్నుకోలేదు, మీరు తెలుసుకోలేదు, నాకు కావాలని మీరు అనుకోలేదు. అనుకున్నప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి అసంతోషంలో అసంతృప్తి ఏదో ఒకటి, మనం ఏదైనా పని చేసినప్పుడు అదే మనకి మనం కావాలని కోరుకొని వస్తూ మన దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది? దాని యొక్క పర్పస్ ఏంటి? వాట్ ఇస్ ఇట్స్ పర్పస్? దాని యొక్క ప్రయోజనం ఏంటి? హూ ఈస్ కీపింగ్ ఇట్ అలైవ్? ఆ ఫీలింగ్ ఏదైతే వచ్చిందో, నీకు అసంతృప్తికరమైన ఫీలింగ్ ఏదైతే ఉందో, దాన్ని మనం నీళ్లు పోసి పాలు పోసి పెంచింది ఎవరు? యూ సే దట్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ యువర్ అన్హ్యాపీ ఫీలింగ్స్. నువ్వు నా అన్హ్యాపీ ఫీలింగ్స్, నాకు నేను స్పృహలోనే ఉన్నాను, వాటి గురించి నాకు తెలుసు, నేను పట్టించుకుంటున్నాను అని చెప్పి నువ్వు చెప్తున్నావు కదా. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బట్ ద ట్రూత్ ఈస్ దట్ యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ దెమ్ అండ్ కీప్ ద ప్రాసెస్ అలైవ్ త్రూ కంపల్సివ్ థింకింగ్. అసలు వాస్తవం ఏంటి అంటే, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, నువ్వు వాటి ద్వారా గుర్తింపబడుతున్నావు. నీ గుర్తింపు అనేది ఆ అన్హ్యాపీనెస్ తోనో, నువ్వు ఎన్నుకున్న దానితోనో, దానికి ఒక ప్రయోజనం ఏముందో అనే దాని గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు గుర్తింపబడతావు. నువ్వు గుర్తింపబడినప్పుడు, అంతేకాకుండా దాని యొక్క ఆలోచన, నువ్వు దాని గురించి బలవంతంగా కంపల్సివ్ థింకింగ్, నువ్వు దాని గురించి ఫోర్స్డ్గా నువ్వు ఆలోచిస్తున్నావు. ఇది అయింది, వదిలేసామా? వదిలేయట్లేదు. వదిలేయకుండా జరిగిన దాని గురించే, గతం గురించే నువ్వు దాన్ని ఆలోచిస్తూ కూర్చుంటున్నావు. దానికి జీవం మోస్తున్నావు, నీళ్లు పోసి పాలు పోసి పెంచుతున్నావు దాన్ని ఆలోచన. అది అప్పుడు దానివల్ల ఏమవుతుంది? ఆల్ దట్ ఈజ్ అన్కాన్షియస్. నువ్వు అనుకుంటున్నావు నేను స్పృహతో ఉన్నాను అని చెప్పి, కానీ నువ్వు ఈ ఆలోచనని, అసంతృప్తిని, అసంతోషాన్ని, లేకపోతే ఇంకో దాన్నో నువ్వు ఉంచటం, దాన్ని పెంచి దాని గురించి ఆలోచించటం వల్ల నువ్వు దాన్ని పెంచి పోషించడమే కాకుండా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నేను స్పృహలో లేను, నేను ఈ మాయా ప్రపంచంలో, ఈ భ్రాంతిలో నేను బతుకుతున్నాను అనేది, ఈ తెర అనేది నాకు అడ్డంగా ఉంది, నేను దాన్ని చూస్తున్నాను, ఈ తెర అవతల ఉన్నదాన్ని నేను చూడలేకపోతున్నాను. ఎందుకు అనుకుంటున్నావు చూడగలుగుతున్నాను, కానీ చూడలేకపోతున్నాను. ఎందుకంటే నీకు ఆ అసంతృప్తి అనేది నీకు ఎక్కడో మిగిలిపోయింది. నీకు ఆ సంతోషం లేని కారణంగా ఏదైనా చేస్తే ఏదో చేశామే కానీ అన్నట్టుగా దాన్ని సాధించాము అనేటువంటి తృప్తి, సంతోషం నీకు లేకుండా అయిపోయింది. నువ్వు దాంట్లోనే ఉండిపోయావు. అదే నీకు స్పృహలేనితనం అనమాట. ఇఫ్ యు ఆర్ కాన్షియస్, దట్ ఈస్ టు సే టోటల్లీ ప్రజెంట్ ఇన్ ది నౌ. నువ్వు గనక నిజంగా స్పృహలో ఉన్నట్లయితే, అంటే స్పృహలో ఉన్నటువంటి ఇప్పుడు నవ్వు, ఆల్మోస్ట్ ఈ ప్రజెంట్, టోటల్లీ ప్రజెంట్, ఈ నవ్వు అనే దాంట్లో గనక నువ్వు దాంట్లో గనక లీనమైపోయినట్లయితే, ఈ నవ్వు అనే దాంట్లో నువ్వు ఉన్నట్లయితే, ఆల్ నెగటివిటీ వుడ్ డిజాల్వ్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ. నీకు ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో, నీ ప్రతికూల భావాలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడో కరిగిపోయి ఉండేవి. కాబట్టి నువ్వు ఈ నవ్వు అనే దాంట్లో ఈ క్షణంలో నువ్వు లేవు. నువ్వు లేని దాని వల్ల నువ్వు అన్కాన్షియస్గా ఉండి నువ్వు ప్రతిదీ దాంతో ఐడెంటిఫై అయిపోతున్నావు. నీ గుర్తింపు అనేది, నువ్వు అనేది నీకు బయట కనపడే నేను కాదు, లోపల ఉన్న నేను వేరు అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అనమాట. ఇట్ కెన్ ఓన్లీ సర్వైవ్ ఇన్ యువర్ ఆబ్సెన్స్. ఈ నెగిటివిటీ అనేది ఇట్ కుడ్ నాట్ సర్వైవ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. నువ్వు గనక నేను అనేది కనుక తెలుసుకుని ఉన్నట్లయితే ఈ నెగిటివిటీ అనేది బతికుండేది కాదు. అది ఎప్పుడో, ఆ నెగిటివిటీ అనేది ఎప్పుడో కరిగిపోయి అవతల వెళ్ళిపోయి ఉండేది. నువ్వు ఈ నేను అనేది దాన్ని తెలుసుకోకపోవటం వలనే మన మైండ్ ద్వారా వచ్చే ఆలోచనలు, భయము, ఆందోళన, ఆతృతలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పోషిస్తున్నాం. అందుకని ఆ నేను అనేది మనం తెలుసుకోవాలన్నమాట.
అందుకే ఈవెన్ ద పెయిన్ బాడీ కెనాట్ సర్వైవ్ ఫర్ లాంగ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. నువ్వు ఎప్పుడైతే నన్ను నేను అనేది తెలుసుకున్నావో అప్పుడు నీకు ఈ బాధలు ఈ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏవైతే ఉన్నాయో అవేవి ఉండవు. యూ కీప్ యువర్ అన్హ్యాపీనెస్ అలైవ్ బై గివింగ్ ఇట్ టైం. మనం దాన్ని అనుకో ఈ క్షణంలోకి మనం రాకపోవటం వలన మన ఈ అసంతృప్తుల్ని వీటన్నిటిని వాటికి టైం ఇచ్చి మనం దాన్ని పోషిస్తాము ఇంకా 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 అని. దట్ ఈజ్ ఇట్స్ లైఫ్ బ్లడ్. ఆ పోషించటం అనేది అన్హ్యాపీనెస్ అనేది మనం చూసాం ఇంతకుముందు. పెయిన్ బాడీకి మైండ్కి ఎంతసేపు మన నెగిటివ్ లైన్లో ఉండటమే దానికి కావాలి. ఈ అసంతృప్తిలో కానీ ఆందోళనలో కానీ భయం కానీ లేకపోతే రిజెంట్మెంట్ విచారకరమైనవి కానీ ఇవన్నీ రకరకాల ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయో దానికి మైండ్కి అది కావాలి. అది ఉంటేనే కానీ మనం ఎప్పుడు ఆ భయం అనే దాంట్లో ఉంటేనే కానీ మనం బతకటానికి మనకు అవకాశం ఉంది. ఎప్పుడు ప్రతిదానికి ఏదో దాని గురించి మనం భయపడుతూ ఉంటాం, లేకపోతే ఆందోళన పడతాం, లేకపోతే ఆతృత పడతాం, ఇది ఎట్లా అవుద్ది అనేది. అది అట్లాంటి ఆలోచనలు ఉన్నప్పుడే మైండ్ మనకి దాని కంట్రోల్లో ఉంటాం మనం. అందుకని అది అట్లాంటి ఆలోచనలు మన దగ్గర ప్రేరేపిస్తుంది అనమాట. సో దానికి ఆ లైఫ్ బ్లడ్ ఏంటి, మన జీవితం దానికి ఏంటంటే ఈ ఆందోళనలు ఇవన్నమాట. రిమూవ్ టైమ్ త్రూ ఇంటెన్స్ ప్రెజెంట్ మూమెంట్ అవేర్నెస్ అండ్ ఇట్ డైస్. నువ్వు ఎప్పుడైతే దానికి ఇచ్చిన టైం నువ్వు వదిలేసి నువ్వు దాని గురించి ఆలోచించటం మానేస్తావు, ఈ బాధలు భయాలు వీటన్నిటి గురించి ఆ నెగిటివ్ దీని గురించి నువ్వు ఆలోచించడం మానేస్తావు. ఎలా మానేయాలి, దాన్ని ఎలా తీసేయాలి అంటే ఇంటెన్స్ ప్రెజెంట్ మూమెంట్ అవేర్నెస్. ఇప్పుడు ఉన్న ఈ స్థితిని గ్రహించటం వలన నేను భూతకాలంలో నేను భవిష్యత్ కాలం గురించి ఆలోచించట్లేదు, నేను ఈ స్థితిలో ఈ వర్తమాన స్థితిలో నేను ఉన్నాను, నేను దీని గురించి ఆలోచిస్తున్నాను, ఈ క్షణాన్ని నేను చూస్తున్నాను అనేది నీకు గాఢంగా మనకి బాగా ఒత్తిడితో దాన్ని పూర్తిగా మనం తీసుకోవాలన్నమాట. అప్పుడు అది దాన్ని గ్రహింపగలిగినప్పుడు నేను దీంట్లో ఉన్నానని ఆటోమేటిక్గా ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో అవన్నీ చచ్చిపోతాయి. ఇట్ డైస్. బట్ డూ యూ వాంట్ ఇట్ టు డై? అసలు మన కోరిక ఎప్పుడు ఈ కోరికలు నాకు అక్కర్లేదు, నాకు ఎటువంటి కోరికలు రాకూడదు అని చెప్పి నువ్వు నిజంగా అనుకుంటున్నావా? నేను అన్ని విరక్తి చెందాను, నేను అన్ని వదిలేశాను, నాకేం సంబంధం లేదు, ఏది జరిగినా కానీ అంతా కృష్ణార్పణం, ఏం జరిగినా జరగకపోయినా ఏదైనా అని చెప్పి నువ్వు అనుకుంటున్నాను అని అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు నిజంగా అనుకుంటున్నావా? ఇప్పుడు మార్పు అనేది మనం ఎలా గ్రహిస్తాము? పోయేవాడు ఉన్నాడు, వాడు సాధువు కింద మారిపోవాలని చెప్పి సాధు వేషం వేసుకున్నాడు. కాషాయ బట్టలు, కమండలం, జోలి, ఇవన్నీ చెప్పులు, మామూలుగా గొడుగు ఏవో అట్లా మనకు సాధువులాగా కనపడతారు కదా మనకు రోడ్ల మీద, మన ఊళ్ళలో కూడా మనకి వెళ్ళి అక్కడ వస్తుంటారు పోతుంటారు. ఆ విధంగా వాడు అన్నీ వేసుకున్నాడు. వేసుకుని నాకు ప్రపంచం సంసారం అన్ని వదిలేశాడు, ఊరన్నీ వదిలేశాడు, వెళ్ళిపోతున్నాడు. ఊరు తిరుగుతున్నాడు, ఎక్కడ అవసరం వస్తే అక్కడ అడుక్కుంటున్నాడు, తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు అలా పొలం గట్టు మీద ఆ ఊరు దాటి వెళ్ళేటప్పుడు ఒక పిల్లాడు తాబేల్ని తీసుకుని ఆ పైన డిప్ప మీద కొడుతున్నాడు దాన్ని చంపాలని చెప్పి. తాబేలు డిప్ప పగులుతుందా? పగలదు సార్, పగలదు కదా. పగలదు. కొడతా ఉన్నాడు దాన్ని. అదేమో తాబేలు లోపలికి ముడుచుకుంది, ఆ పైన డిప్పలో కొడతా ఉన్నాడు, ఇదేం కుదరట్లేదు. ఈ పోయేవాడు ఏం చేశాడు, వెళ్ళేవాడు సాధువు అయిపోయాడు కదా, వెళ్ళేవాడు చూశాడు, చూసి తిప్పికొట్టు అన్నాడు. అంటే డిప్పని వెనక్కి తిప్పితే లోపల ఆ జీవి ఉంటుంది, అది తాబేలు, దాన్ని అట్ల కొడితే చచ్చిపోద్ది అని చెప్పాడు. వీడి వేషం మారిందే గాని మనసు మారిందా? మారలేదు సార్. ఆలోచన మారలే. అదే ఉంది. అదే ఆలోచన ఉంది. ఇంకా ఆ పాత ఆలోచనలోనే, ఆ పాత జీవితంలోనే ఉన్నాడు. అది మనం సాధువు అయిపోయాము, మనం అన్ని త్యజించేసాము, వదిలేసాము, కాబట్టి మనం ఏం జరిగినా పట్టించుకోకూడదు, లేకపోతే ఆ పిల్లడు చంపుతాడు, ఎందుకురా తాబేలు చంపుతా, పిచ్చా నీకేమైనా వదిలేదాన్ని అని చెప్పి వదిలించను లేదు. పైగా వాడు సలహా ఇచ్చాడు, ఇట్లా చేస్తే పోతుంది అది అని చెప్పి. అందుకని బట్ డూ యూ వాంట్ ఇట్ టు డై? నువ్వు దాన్ని తీసేయాలి అని చెప్పి నువ్వు అనుకున్నావా?
హ్యావ్ యూ ట్రూలీ హ్యాడ్ ఎనఫ్? దాంట్లో నుంచి నువ్వు పూర్తిగా పొందాల్సింది పొందావా? అది లేకపోతే నువ్వెవరు? ఇవన్నిటినీ నువ్వు అది అనేది, ఆ విస్ఫోరితమైనది అనేది, ఆలోచన అనేది, ఈ భయం, భ్రాంతులు, మైండ్ కంట్రోల్, ఇవన్నిటిలో నుంచి నువ్వు నిజంగా బయటకు వచ్చావా? లేదా నువ్వు నేను బయటకు వచ్చేసానని ఫీల్ అవుతున్నావు, అనుకుంటున్నావు. బయటకు వచ్చేసాను అనుకోవటం వేరు, బయటికి రావటం వేరు. సో ప్రశ్న ఇప్పుడు మనం ఎక్కడున్నాము, దాన్ని మనం నిజంగా వదిలేసామా లేదా అనేది. సో సో Until you practice surrender, the డైమెన్షన్ spiritual dimension is something you read about, talk about, get excited about, write books about, think about, believe in, or don't, as the case may be. It makes no difference. Not until you surrender does it become a living reality in your life. When you do, the energy that you emanate and which then runs your life is of a much higher vibrational frequency in the mind energy that still runs our world. The energy that created the existing social, political, and economic structures of our civilization, and which also continuously perpetuates itself through our educational systems and the media. Through surrender, spiritual energy comes into this world. It creates no suffering for yourself, for other humans, or any other life form on the planet. Unlike mind energy, it does not pollute the earth, and it does not subject to the law of polarities, which dictates that nothing can exist without its opposite, that there can be no good without bad. Those who run on mind energy, which is still the vast majority of the earth's population, remain unaware of the existence of spiritual energy. It belongs to a different order of reality and will create a different world when a sufficient number of humans enter the surrendered state and so become totally free of negativity. If the earth is to survive, this will be the energy of those who inhabit it. until you practice surrender. The spiritual dimension is something you read about, talk about, get excited about, write books about, thinks about, and believe in all one, as the case. నువ్వు ఈ సరెండర్ అనేదాన్ని, ఈ శరణాగతి అనేదాన్ని నువ్వు గనక ప్రాక్టీస్ చేయకపోతే, అభ్యసించకపోతే, అది ఊరికే మాటల్లోనే మిగిలిపోతుంది. ఆ స్పిరిచువల్ డైమెన్షన్ మనం చదివేదాని యొక్క, ఇప్పుడు మనం చదువుతున్నాం ఈ బుక్ గురించి, ఎన్నో పుస్తకాలు మనం ఇవన్నీ చదివాము. ఈ చదివిన వాటిని కనుక మనం ఆచరణలో పెట్టకపోతే దానివల్ల ఏం ఉపయోగం? మనం కొత్త బుక్ వచ్చింది, దీని గురించి బాగుందని చదువుతాము, ఎక్సైట్ అయిపోతాము, లేకపోతే దాని గురించి మాట్లాడతాము, దాని గురించి చదువుతాము, లేకపోతే ఇంకా మనకు వీలైతే ఇంకా పుస్తకాలు రాస్తాము, ఆలోచిస్తాం, దాని గురించి నమ్ముతాం, దాన్ని, ఇవన్నీ ఏవో రకరకాలుగా చేస్తాం. కానీ నువ్వు దాన్ని ఆచరణలో పెట్టకపోతే దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. నీకు ఎటువంటి తేడాని అది తీసుకురాదు. ఆచరణలో పెట్టినప్పుడే ఏదైనా మనం చదివిన దాన్ని కానీ, చూసిన దాన్ని కానీ, నచ్చిన దాన్ని కానీ మనం ఆచరణలో పెట్టినప్పుడే దాని యొక్క ప్రయోజనం. నాట్ అంటిల్ యూ సరెండర్ డస్ ఇట్ బికమ్ ఏ లివింగ్ రియాలిటీ ఇన్ యువర్ లైఫ్.
నువ్వు దానికి శరణాగతి చేసుకోకుండా అది నీ జీవితంలో ఒక లివింగ్ వాస్తవ పరిస్థితుల్లోకి రాదు. నువ్వు ఎప్పుడైతే సరెండర్ చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు శరణాగతి చేసుకుంటావో, నీ పూర్తి నమ్మకం, విశ్వాసం నీకు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే నీకు ఈ శరణాగతి అనేది వస్తుంది. వెన్ యూ డూ, ద ఎనర్జీ దట్ యూ ఎమానేట్ and which then runs your life is of a much higher vibrational frequency than the mind energy. నువ్వు ఎప్పుడైతే శరణాగతి చేసుకొని పూర్తి విశ్వాసంతో, పూర్తి భక్తితో, పూర్తి నమ్మకంతో నువ్వు ఎప్పుడైతే దాన్ని నువ్వు ఆచరణలో పెట్టడం మొదలు పెడతావో అప్పుడు దాంట్లో నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో ఎమానేట్, దానిలో నుంచి దాంట్లో మనం ఇప్పుడు మనకు చూడండి ఋషులు వాళ్ళు పాత్రలు తపస్సు చేసేటప్పుడు చుట్టూ వేడి పుట్టింది, లేకపోతే ఇంకా తపస్సులో నుంచి ఎంతో వేడి వచ్చి మూడు లోకాలని కాల్చేస్తా ఉంది, అది రకరకాలుగా చెప్తాం కదా. ఆ విధంగా అనమాట నీకు దాంట్లో వచ్చేంత శక్తి ఎట్లా ఉంది అనేది, నీకు ఎంత శక్తి వస్తుందంటే నీ జీవితాన్ని నడిపించటమే కాకుండా ఎట్లా నడిపిస్తుందంటే నీ మైండ్ ఎనర్జీ ద్వారా నువ్వు ఎట్లయితే నీ జీవితాన్ని నడిపిస్తున్నావో అంతకంటే ఎన్నో రెట్లు ఉన్నతంగా నీ జీవితాన్ని ఈ ఆధ్యాత్మిక ఎనర్జీ అనేది, శక్తి అనేది నేను ఇంకా బాగా నడిపిస్తుంది అనమాట. నువ్వు ఈ శరణాగతి చేయటం వలన, నువ్వు సాధించటం వలన, నాకు ఈ విరక్తితో నువ్వు అన్ని నాకే సంబంధం లేదు అని చెప్పి నువ్వు వంటి ముట్టినట్టుగా నీవు ఉండి ఆ క్షణానికి అవసరమైంది ఏదో చేస్తే మిగిలింది నువ్వు నీలో ఉండిపోతే గనక నీ దానివల్ల వచ్చే శక్తి ఏదైతే ఉందో అది నీ మామూలుగా ఉన్నప్పుడు వచ్చే శక్తి కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి కూడా ఈ ప్రపంచాన్ని ఏమి నడిపిస్తోంది? మైండ్ ఎనర్జీ. మనకి మైండ్ నడిపిస్తుంది కానీ స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కడైనా నడిపిస్తుందా మనకి? ఈ యుద్ధాలు, పోట్లాడుకోవటాలు, కొట్టుకోవటాలు, చంపుకోవటాలు, ఎక్కడ రకరకాలైనవన్నీ అన్నీ కూడా ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి? ఈ మాయా భ్రాంతి మన వీటిలో నుంచి మనం వాటిని లొంగిపోయి వాటిలో ఇన్వాల్వ్ అయిపోయి ఉండటం వలన ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఎక్కడా కూడా ఆధ్యాత్మిక శక్తి అనేది తక్కువ మందికి ఉంది కాబట్టి, తక్కువ మంది దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఆచరణలు పెడుతున్నారు కాబట్టి దానివల్ల వచ్చే ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీ కంటే తక్కువైపోయింది అనమాట. అది మైండ్ ఎనర్జీ దట్ స్టిల్ రన్స్ అవర్ వరల్డ్. మన ప్రపంచాన్ని నడిపించేది ఏంటి? ద ఎనర్జీ దట్ క్రియేటెడ్ ది ఎగ్జిస్టింగ్ సోషల్, పొలిటికల్, ఎకనామికల్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఉన్న ఈ రాజకీయం కానివ్వండి, ఎకనామిక్ ఆర్థిక పరమైనది కానివ్వండి, మన సివిల్ నాగరికత ఏదైతే ఉందో దాన్ని, ఈ ప్రపంచాన్ని ఏది నడిపిస్తుంది అంటే మన మైండ్ ఎనర్జీ నడిపిస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి భావాలు ఏమీ నడిపించట్లేదు. అండ్ విచ్ ఆల్సో కంటిన్యూస్లీ పర్పెచుయేట్స్ ఇట్ సెల్ఫ్ త్రూ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ద మీడియా. అంతేకాకుండా మనం ఇప్పుడు నడిపించేది ఏదైతే ఉందో దాన్ని ఒకవేళ ఎక్కడన్నా మనం మర్చిపోతామేమో అనేటువంటి శంక, ఆలోచన ఏదైనా ఉంటే అందుకని మర్చిపోకుండా ఉండటానికి మనకేం చేస్తున్నారు? మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మనం చదువుకునేది ఏదైతే ఉందో, మన ఆ చదువు మనకు నేర్పేది స్కూళ్ళలో వాటిలో నేర్పేదే కాకుండా ఈ ప్రచార సాధనాలు, ప్రసార సాధనాల ద్వారా కూడా మనకి ఇవన్నీ, ఈ ఆలోచనలన్నీ మనకి పోషిస్తున్నారు. ఈ నెగిటివ్ ఎనర్జీ, మైండ్ ఎనర్జీని పెంపొందించడానికి కావాల్సినటువంటి ప్రాతిపదిక ఏదైతే ఉందో, పునాది ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు మన ప్రస్తుతం ఉన్న వ్యవస్థల ద్వారా దాన్ని నిలబెడుతున్నాం. దాన్ని చంపడానికి ప్రయత్నం చేయట్లా. త్రూ సరెండర్ స్పిరిచువల్ ఎనర్జీ కమ్స్ ఇన్ టు ది వరల్డ్ అని ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిని మనం నమ్మాము, ఆ విశ్వాసము అనేది, నీకు ఫెయిత్, బిలీఫ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నప్పుడు నీకు ఈ స్పిరిచువల్ ఎనర్జీ ఆటోమేటిక్గా, ఈ ఆధ్యాత్మిక పరమైన శక్తి అనేది ఈ ప్రపంచంలోకి వస్తుంది. ఇప్పుడు నువ్వు శరణాగతి పొందినప్పుడు, ఏ శరణాగతి వాస్తవంగా నమ్మి నువ్వు విశ్వాసంతో నువ్వు శరణాగతి చేసినప్పుడు నీకు ఈ ఆధ్యాత్మికమైన శక్తి వస్తుంది అన్నమాట. త్రూ సరెండర్ spiritual energy comes into the world. It creates no suffering for yourself or for other humans or any other life form on the planet. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, ఇది ఇప్పుడు మనం మైండ్ ఎనర్జీతో మనం ఈ మిసైల్స్, వార్ హెడ్స్, తర్వాత ఈ బాంబులు, ఇవన్నీ
వీటిని మనం కనిపెట్టి వీటిని దేనికి వాడుతున్నాం మనం? ఈ భూమి నాశనానికి వాడుతున్నాం, మనం వినాశనానికి ఇవన్నీ వాడుతున్నాం. ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక పరమైన శక్తి ఇవన్నీ ఉంటాయో మనకి వీటి అవసరం లేదు. అవతల వాడిని నువ్వు నీ యొక్క ఆధ్యాత్మిక శక్తితోనే నువ్వు జయించవచ్చు, వాడిని మార్చవచ్చు, వాడిని కూడా నీతో పాటు నీ లైన్ నీ యొక్క నువ్వు ఉండే ఈ జీవితంలోకి తీసుకురావచ్చు. అందుకని ఇది ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు నువ్వు ఉన్నప్పుడు నీకు అది ఎటువంటి నష్టాన్ని చేయదు, నీకు ఎటువంటి బాధలు ఉండవు. నీకే కాదు, నీ తోటి వాళ్ళకు కూడా ఉండవు. నీ తోటి వాళ్ళకే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఎటువంటి ఏ ఒక్క ప్రాణికి, ఎటువంటి జీవికి కూడా నీకు ఈ భూగ్రహం మీద ఉన్న వాటికి దానికి కూడా దేనికి కూడా అపకారం జరగదు. అన్లైక్ మైండ్ ఎనర్జీ, ఇట్ డస్ నాట్ పొల్యూట్ ది ఎర్త్. ఈ మైండ్ ఎనర్జీలో మనము ఈ ప్రపంచాన్ని, ఈ భూగ్రహాన్ని, ఈ భూమిని మనము కలుషితం చేస్తాం. అది మరి యుద్ధాలు, ఈ బాంబులు ఇవన్నీ అవే కదా. ఇప్పుడు మొన్న ఏదో ఒక హర్మూజ్ దగ్గర ఒక షిప్ ని పేల్చేశారు. పేలిస్తే ఏమైంది? కొన్ని 3 లక్షల లీటర్ల ఆయిల్ సముద్రం మీదకి వచ్చింది. దాంట్లో ట్యాంకర్స్ లో ఉన్నది. సముద్రం మీదకి వస్తే ఆయిల్ నీళ్ళలో కలిసిపోతుందా? కలిసిపోదు సార్, నీళ్ళ మీద తేలుతుంది. తేలుతా ఉంటది. ఆయిల్ నూనె తుట్టే అట్లాగే పైన మనకు ప్రవహిస్తూ ఉంటది. అది ఎన్నేళ్ళైనా అంతే ఉంటుంది. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది? నీరంతా కలుషితం అయిపోతుంది. నీరు కలుషితం అవటం కాదు, కింద నీళ్ళలోకి వెళ్ళి ఆక్సిజన్ వెళ్ళదు, వచ్చేది రాదు. లోపల ఉన్న కింద ఉన్న ఆ నీళ్ళలో ఉన్న జీవ జంతుజాలం అంతా పాడైపోతుంది, అదంతా నశించిపోతుంది. ఇదంతా దేని వల్ల జరుగుతుంది? ఈ మైండ్ ఎనర్జీ వల్ల. మనం ఎంతసేపు నేను, నాది, ఒక్క వ్యక్తి యొక్క అహంకారానికే కదా ఇదంతా బలవుతుంది. ఇప్పుడు మనం ఇట్ డస్ నాట్, ఈ మైండ్ ఎనర్జీ దీన్ని కలుషితం చేస్తాయి. అంతేకాకుండా ఈ వ్యతిరేక ధృవాలను కూడా, సిద్ధాంతాలను కూడా అది చెడగొడుతుంది. అంతేకాకుండా ఈ ఆపోజిట్ మనది ఉన్నదానికి వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటుంది ఈ మైండ్ ఎనర్జీ వల్ల. కానీ ఆధ్యాత్మికమైన ఎనర్జీ ఏం చేస్తుందంటే ఇది ఈ కలుషితం చేయదు. మనం కందమూలాలు, పళ్ళు, ఫలాలు తినేవాడికి మిగిలిన వాటితో మనకేం సంబంధం? అక్కర్లేదు కదా. దానికోసం మనం చెప్పుకున్నాం కదా, ఒక ఆయన ఆశ్రమంలోకి పెట్టుకుంటే ఎలుక వచ్చింది, ఎలుక కోసం పిల్లి వచ్చింది, పిల్లి కోసం ఆవు వచ్చింది, ఆవు కోసం పొలం వచ్చింది, పొలం కోసం పంట. ఇవన్నీ అదే ఎప్పటికప్పుడు ఆ చెట్టు నుంచి 2 పొలాలు లేకపోతే ఆ టైం కావాల్సింది ఏదో చేసుకొని తినేసి మన పని చేసుకుంటే ఇవన్నీ ఉండేవి కాదు కదా. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడు కూడా ఏంటంటే ఈ ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలో నువ్వు ఉన్నప్పుడు నీకు ఎటువంటి నష్టాలు ఉండవు. నథింగ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఇట్స్ ఆపోజిట్. దానికి లేకుండా ఏది బతకదు. అండ్ దట్ దెర్ కెన్ బి నో గుడ్ వితౌట్ బ్యాడ్. మంచి చెడు అనేది ఎప్పుడు వస్తుంది? చీకటి వెలుతురు అనేది ఎప్పుడు వస్తుంది? చీకటి ఉంటేనే కదా వెలుతురు అనేది వచ్చేది, చెడు ఉంటేనే కదా మంచి అనేది తెలిసేది. ఇవన్నీ ఏమి ఉండవు. Those who run on mind energy, which is still the vast majority of the Earth's population, remain unaware of the existence of spiritual energy. ఎవరైతే ఈ మైండ్ ఎనర్జీ అనే దాని ఈ బ్రెయిన్ శక్తితో పనిచేస్తున్నారో వాళ్ళు ఈ ప్రపంచంలో 99.9% ఎంతసేపు నేను, నాది, నాకు కావాలి, నేను చెప్పింది నడవాలి, అధికారము, ధనము, ఈ మదము, ఇవన్నీ అరిషడ్ వర్గాలన్నీ పెంచి పోషించేవాళ్ళం మనం. ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఇట్లాంటిది ఒక శక్తి ఉంది, ఆధ్యాత్మిక పరమైన శక్తి ఉంది అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం చాలా మంది భవానీ మాలని, అయ్యప్ప మాలని ఇవన్నీ రకరకాలు వేసుకుంటారు కదా. ఎందుకు వేసుకుంటున్నారు? 40 రోజులు మనం మామూలుగా చేసే పని ఏది, మామూలు జీవితంలో చేసే పని ఏది, 40 రోజులు దీక్ష చేసుకున్నప్పుడు ఆ పని చేయకూడదు.
మన భోజనం మనమే వండుకోవాలి, శుద్ధిగా ఉండాలి, పొద్దున్నే తలస్నానం చేయాలి, చన్నీళ్ళతో చేయాలి, అది కూడా కింద పడుకోవాలి, నల్లటి బట్టలే కట్టుకోవాలి, లేకపోతే కాషాయ బట్టలు కట్టుకోవాలి. ఇవి రకరకాల ఒక్కొక్క ఆ దీక్షను బట్టి దానికి ఉండే రూల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో దానికి ఉంటాయి. ఆ విధంగా మనం పాటించాలి. ఈ 40 రోజులు ఎందుకు పెట్టారు మండలం రోజులు? మండలం రోజులు ఆచరిస్తే కంటిన్యూషన్ వస్తుందని సార్, అలవాటు పడిపోతామని. అలవాటు పడిపోతాము. పాతది మనసులో ఉన్న ఆలోచనలు అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మనం నువ్వు ఎందుకు వేసావు అంటే నీ యొక్క ప్రవృత్తిని మార్చుకోవటానికి వేసుకున్నావు. ఆ ప్రవృత్తి అనేది మారటం కోసం దీనికి 40 రోజులు టైం పడుతుంది. ఆ 40 రోజులు నువ్వు ఆచరించిన తర్వాత 41వ రోజు నుంచి నువ్వు ఈ 40 రోజులు ఏ విధంగా ఉన్నావో, 40వ రోజున ఏ విధంగా ఉన్నావో ఆ విధంగా నువ్వు 41వ రోజు నుంచి కూడా నువ్వు అలాగే ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, మన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళి, అమ్మయ్యా 38 రోజులు, ఇంకా 38 రోజులు అవగానే మనం మామూలుగా ఎప్పుడులాగా ఉండొచ్చు. నీ ఆలోచన ఎంతసేపు నీవు గతించిన జీవితం మీద లేకపోతే గత జీవితం మీద పెట్టుకున్నావు. కానీ ఈ 40 రోజుల్లో నువ్వు చేసుకున్నటువంటి ఆధ్యాత్మిక పరమైందో లేకపోతే పూజాపరమైందో ఏదైతే ఉందో దాని మీద పెట్టుకోలే. దాని మీద పెట్టుకున్నప్పుడు నీకు మానసిక పరివర్తన అనేది ఎలా వస్తుంది? రాదు కదా. రాదు సార్. అది అంటే అది మొత్తం మూలాల నుండి తీసేసుకోవాలి అనే ఆలోచన ఉంటే అది ఇంకా మళ్ళీ ముందు ఆలోచనలు రావు. కానీ ఏదో ఇప్పుడు వరకే అని అనుకుంటే అది మళ్ళీ ఫ్యూచర్ కి వెళ్ళిపోతారు సార్. ఏ రోజుకి ఆ రోజు లెక్కేస్తున్నాం కదా. ఇంకా 30 రోజులు, ఇంకా 25 రోజులు, ఇంకా 20 రోజులే, ఇంకా 5 రోజులే, అమ్మాయి అయిపోయింది, మాలు తీసేసాం, ఇంకా అక్కడికక్కడే మొదలెడతామండి. అది ఉండకూడదు అనేది. రిమైన్ అన్అవేర్ ఆఫ్ ఈ స్పిరిచువల్ ఎనర్జీ గురించి వాళ్ళకి తెలియదు. ఇట్ బిలాంగ్స్ టు ఏ డిఫరెంట్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. ఇది ఈ స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఒక వేరే విధమైన వాస్తవ పరిస్థితి. ఇప్పుడు మనం ఉన్న వాస్తవంలో కాకుండా రెండో వైపు, ఈ కాయిన్కి రెండో వైపు ఉంటుంది. మనం 2 కళ్ళు ఉన్నాయి, 2 కళ్ళతో మనం చూస్తాము. కానీ ఎడమ కన్ను కుడి కన్ను చూడలేదు, కుడి కన్ను ఎడమ కన్ను చూడలేదు. చూస్తాయా? చూడలేము. కానీ 2 కళ్ళు చూస్తేనే మనకు అవతల వస్తువు అనేది తెలుస్తుంది. ఒక్కంటితో చూస్తే వేరుగా ఉంటుంది. అట్లాగే ఇవన్నీ కూడా ఈ రియాలిటీ, ఈ వాస్తవ ప్రపంచం, ఈ ఆధ్యాత్మిక ప్రపంచం అనేది అది ఇంకొక రియాలిటీ. అది దాని వాస్తవం అనేది ఇప్పుడున్న మనం చూసే వాస్తవానికి అది రెండో వైపు ఉంటుంది. అది అండ్ విల్ క్రియేట్ ఎ డిఫరెంట్ వరల్డ్ వెన్ ఎ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ హ్యూమన్స్ ఎంటర్ ది సరెండర్డ్ స్టేట్. ఎప్పుడైతే చాలా మంది మనం ఆ రెండో వైపు చూడటం మొదలు పెడతారో, రెండో వైపు వెళ్ళటానికి మొదలు పెడతారో, అప్పుడు మనము వేరే విధమైన ప్రపంచాన్ని మనం సృష్టించుకుంటాం. ఆ ప్రపంచంలో ఎవరుంటారు అంటే ఈ సరెండర్ అయిన వాళ్ళు, శరణాగతి చేసుకుని మనం ఉండేవాళ్ళు, ఈ ప్రపంచంతో ఎటువంటి భవబంధాలు లేని వాళ్ళు, వదిలేసిన వాళ్ళే ఉంటారు దాంట్లో. అలా ఉన్నప్పుడు అండ్ సో బికమ్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ నెగిటివిటీ. ఎప్పుడైతే ఎట్లాంటి ఒకే రకమైన భావాలు, ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారో అప్పుడు అక్కడ నెగిటివిటీ అనేదానికి, ప్రతికూలత అనేదానికి ఎక్కడ స్థానం ఉండదు. ఇఫ్ ద ఎర్త్ ఈస్ టు సర్వైవ్, there will be the energy of those who inhabit it. ఈ భూమి కనుక మనకి బతకాలి, ఉండాలి అంటే, మన ముందు తరాలకు దీన్ని అప్పచెప్పాలి అంటే, ఈ ఆధ్యాత్మికపరమైన ఎనర్జీ ఏదైతే ఉందో, శక్తి ఏదైతే ఉందో, అది అక్కడ ఉండే వాళ్ళకి ఈ యొక్క ఎనర్జీ అనేది చాలా అవసరము. ఈ భూమి బతకాలి అంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఈ నష్టం, భూమికి, వాతావరణానికి, పర్యావరణానికి మనం చేసేటువంటి నష్టం ఏదైతే ఉందో, మనం మన ముందు తరాల వాళ్ళకి ఎటువంటి
వాతావరణాన్ని, ఎటువంటి భూమిని, ఎటువంటి భూగ్రహాన్ని మనం అప్పచెబుతున్నాము అనేది మనకు తెలుసు. సో వినటం వేరు, చెప్పటం వేరు, ఆచరించటం వేరు. చెప్పిందంతా ఎవరు ఆచరించరు, విన్నదంతా ఎవరు ఆచరించరు. ఎక్కడో ఒక చోట మొదలనేది అయితే పెట్టవచ్చు. ఆ విధంగా మనం మొదలు పెట్టుకున్నప్పుడు మన ఆలోచన విధానాన్ని మనము ఈ మైండ్ ఎనర్జీ నుంచి ఆధ్యాత్మికమైన ఎనర్జీకి మనం మార్చగలిగినప్పుడు మనం దానికి కోసం మనం దాని మీద ఒక భక్తితో, విశ్వాసంతో మనం చేయగలిగినప్పుడు ఈ ప్రపంచాన్ని మనం ఇంకా ఇంతకంటే సుందరంగా, ఆనందంగా మనం సృష్టించుకోవచ్చు అన్నమాట. అది మనం ఆహుతి ఎనర్జీ, మైండ్ ఎనర్జీ నుంచి స్పిరిచువల్ ఎనర్జీకి మారటానికి ఇది ఒక మనం దానికి కావాల్సిన ముఖ్యమైనది ఏంటి? ఈ నేను తెలుసుకోవటం, నేను ఇది నీకు బయట కనపడే బాహ్యమైన స్వరూపం కాదు, నా అంతర్స్వరూపం వేరుగా ఉంది అని చెప్పి నిన్ను తెలుసుకొని ఈ క్షణంలో బ్రతకటం అనేది కనుక నువ్వు నేర్చుకుంటే, నువ్వు కనుక ఆచరిస్తే, నీకు ఈ ప్రపంచం అంతా వేరే విధంగా ఇప్పుడున్న పద్ధతిలో కాకుండా వేరే పద్ధతులు, అంటే నువ్వు ఎంతసేపు మనం ఏం చేస్తాము, నేను ఒక్కడినే మంచివాడిని, నేనేమి నష్టం చేయట్లేదు, మిగిలిన వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటానని ఆలోచిస్తాను. అసలు ముందు నువ్వు మారితే కదా నువ్వు నీ చూసి ఇంకొకటి మారటానికి. నువ్వు మారవు కదా, అప్పుడు నువ్వు ఇంకొకటి మారాలని ఎట్లా ఆశిస్తావు? అందుకని మార్పు అనేది నీతోనే మొదలవ్వాలి, నీ దగ్గర నుంచే మొదలవ్వాలి. అప్పుడే నీకు మిగిలిన సంఘం అంతా కూడా, సమాజం అంతా కూడా మారటం జరుగుతుంది. మన రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినా, షిరిడి బాబా గుడి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే పుట్టపర్తి వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, రోమ్ వెళ్ళినా, మక్కా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేనికి వెళ్తున్నావు? ఒకసారి వెంకటేశ్వర దర్శనం చేసుకొని పుష్కరంలో మునిగేసి బయటకు వచ్చేస్తే మన పాపాలన్నీ తీరిపోతాయి అని చెప్పారు. మళ్ళీ కొత్తవి చేయడానికి రెడీ కాదు. లేదా గంగలో మునిగి వచ్చేస్తే మనం శుద్ధం అయిపోతాం అని చెప్పి కాశీ వెళ్ళి గంగలో మునిగేసి వస్తాం. ఎందుకు? అమ్మయ్య ఈ పాలతో ఈ పాపాలన్నీ కడిగేసుకున్నాం, ఇక నుంచి మనం శుద్ధంగా ఉందామనే. కోరికల కోసమే సార్, కోరికలు నెరవేరాలని, అంతేగాని ఉం? మన కోరికలు నెరవేరాలనే సార్ చేస్తున్నాము, కానీ ఉం. అది మనం మంచిగా ఉండాలి, మారాలని కాదు. ఇప్పుడు కాశీలో వెళ్ళి అన్ని వదిలేశాను, చికెన్ వదిలేశాను, మటన్ వదిలేశాను, ఇది వదిలేశాను చెప్తారు, కానీ అదే మనలో ఉన్న అదే చెడు గుణాలను వదిలేద్దాం అనేది కాదు. అది అంటే యాక్చువల్ పెట్టింది దీనికోసం, కానీ తర్వాత తర్వాత మారిపోయి అన్ని మన ఫుడ్ ఐటమ్స్ వదిలేయడం మొదలు పెడుతున్నాం. షడ్ వర్గాలు 6 ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేయటం కోసం వెళ్తాం, వాటిని వదిలేయాలి. అది కాకుండా వంకాయ బెండకాయ వదిలేసి వచ్చేస్తాం. సార్ అరిషడ్ వర్గాల ఇంటి దగ్గర ఉండి కూడా వదిలేయచ్చు కదా సార్, కాశీయే వెళ్ళాలా? ఎలక్కర్లా, అదే కదా. నువ్వు ఎక్కడుండేనే చేయొచ్చు. ప్రామిస్ మేడం, ఒక చోట అంటే అక్కడికి వెళ్ళి ఏదో ఒక ప్రామిస్ తీసుకున్నట్టుగా ఇంట్లో ఉండి రేపు రేపు అనుకుంటాం కదా, అక్కడ వెళ్ళామంటే అక్కడే ఒక పని మొదలు పెడతాం దాని మీద. ఇంట్లో కూడా మన పూజ గది దగ్గర కూర్చొని నేను ఇదిగో ఇవాళ నుంచి నేను కోపం వదిలేస్తున్నాను అని చెప్పొచ్చు. అంతే కదా. అంతే, ఎక్కడైనా తీసుకోవచ్చు మనం, మారాలి ఎక్కడైనా అనుకుంటే తీసుకోవచ్చు. మనము నిర్ణయం అనేది అక్కడికే వెళ్ళాలి, అక్కడే ఇది మునగాలి, అక్కడే వదిలేయాలి అని ఏం లేదు. మామూలుగాలే, అసలు మాట వరుసగలే మనోదర్ గారు. ఏమీ లేదు, అట్లా ఏమి లేదు. ఉమ్. అంటే ఇప్పుడు మనోదర్ గారు చెప్పినట్టు మనకు ఒక నమ్మకం, ఇది ఒక పుణ్యస్థలము, ఇది ఒక దేవుడు ఉండేది, ఇక్కడ దైవస్థలం ఇది, కాబట్టి ఇక్కడ వదిలేస్తే మన మానసిక బలానికి తోడు దైవ బలం కూడా వస్తుంది. ఆ దైవ బలం మనల్ని ప్రోత్సహించి మనం ఆ వైపు నడపకుండా చేస్తుంది అనేది. మన ఇంట్లో మన పూజకి ముందు చూసుకుంటే మనం రోజు చూసే పూజ గదే కదా, దానికి పెద్ద విలువ ఉండదు. అదే అక్కడ దాకా వెళ్ళొస్తే మనకి వివేకము, దృఢమైన సంకల్పము ఉంటే ఏదైతే వద్దు అనుకుంటామో అది రాదు కదా సార్. రాదు. అది రాదు, వదిలేయాలంటే దానికోసమే కదా ఈ వదిలేయచ్చు. ప్రయత్నం అవుతాయి. ఉమ్. నువ్వు సుందరంగా ఉంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా సుందరంగా ఉంటది కదా.
సార్ నువ్వు సుందరంగా ఉండి చుట్టూ ఉన్న ప్రపంచం అంతా సుందరంగా ఉంటది అని కాదు సార్, అందరూ అలా అనుకోవాలి. అందరూ అలా అనుకోవాలి, అదే చెప్పేది. ఇప్పుడు మా ఇల్లు ఒక్కటే శుభ్రంగా పెట్టుకుంటే అందరి ఇల్లులు శుభ్రంగా ఉంటాయని నేను అనుకోకూడదు కదా. మనమైతే ఎలా అయితే మంచిగా అనుకుంటామో మన చుట్టుపక్కల వాళ్ళు కూడా. మీ ఇల్లు బాగుండాలి, మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి, అంతా తుడిచేసి కడిగి ఊడ్చేసి ఆ చెత్త అంతా తీసుకొచ్చి రోడ్డు మధ్యలో పోస్తే అట్లా కరెక్ట్ కాదు కదా సార్. అందరూ బాగుండాలి, మనం బాగుండాలి. మనం బాగుంటే అందరూ బాగుంటారు. నేను ఇట్లా చెప్తున్నా, ఓకే సార్, సూపర్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నీ ఆలోచన బాగానే ఉంది, అందరూ బాగుండాలనే ఆలోచన. కానీ ముందు నువ్వు బాగుంటే అందరూ బాగుంటారు. అంతేగా. నీ ఆలోచన, నువ్వు చూసే చూపు, నీ దృష్టి ఏదైతే ఉందో అదే ప్రేమ అభిమానంతో కనుక నువ్వు చూస్తే నువ్వు ప్రేమతో చూస్తే నీకు అందరూ ప్రేమతో చూస్తున్నట్టుగానే కనిపిస్తుంది. నువ్వు కోపంగా చూస్తుంటే నీకు అవతలాడు కూడా కోపంగా చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఇంకెవరైనా షేరింగ్స్? అప్పుడే టైం అయిపోయిందా సార్? షేరింగ్స్ అంటున్నారు. 6:30కి ఎవరు? దగ్గరగా ఉన్నాం మేడం. రెడ్మీ ఎవరు? లలిత? సారీ సార్, నేమ్ చేంజ్ అయిందా? ఓకే, అవును సార్. ఒరే లలిత రాలేదనుకుంటున్నాను సార్, కొత్త వాళ్ళు వచ్చారు అనుకుంటున్నాను సార్ ఇందాక నుండి. చూడండి అసలు రోజుకో పేరు మీద వచ్చేసి జనాల్ని మెస్మరైజ్ చేసేస్తున్నారు సార్ వీళ్ళు. అబ్బో, అవునమ్మా, నేను కూడా అట్నే అనుకుంటున్నా అమ్మా. అవును. లలిత ఉంటారు కదా. రికార్డింగ్ ఆపేనా? ఆపేయండి సార్. అంటే ఒకటి అదే మేబీ నేను 6కి జాయిన్ అయ్యాను. మనము బాగుంటే కనుక చుట్టూ అంతా బాగుంటది, అందరూ బాగుంటారు అనేది కూడా కరెక్టే. గౌతమ బుద్ధుడు ఈ మాంగళీయుడు, ఆయన పేరు నాకు కరెక్ట్ గా గుర్తులేదు. అడవిలో వెళ్లే వాళ్ళని వచ్చే వాళ్ళని కూడా ఆయన హింసించడం కానీ వాళ్ళు టార్చర్ చేయడమే ఆయనది టార్గెట్ అన్నట్టు. అసలు ఆయన దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా చాలా భయపడేవారు అనమాట. కానీ ఈయన వెళ్ళడమే కాదు, ఆయన ఎప్పుడైతే చంపడానికి సిద్ధపడ్డాడో అప్పుడు ఈయన డైరెక్ట్ గా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఆయన ముందు నుంచునేటప్పటికి ఏంటి అందరూ భయపడి పారిపోతారు, మీరేంటి ఎంత ప్లెజెంట్ గా నుంచున్నారంటే ఏమైంది, ఎవరికైనా ఎప్పుడైనా మరణం అనేది రావడం జరుగుతుంది కదా, అది ఈ క్షణాన్ని నేను ఆహ్వానిస్తాను దాన్ని అని అనేటప్పటికి ఆయనలో చేంజ్ వస్తుంది అనమాట. ఈయన శిష్యవర్గంలో ఆయన జాయిన్ అవ్వడం కానీ అదర్వైజ్ మిగతా శిష్యులందరూ కూడా పాపం ఆయన కలవనివ్వకుండా కొంచెం దూరం పెట్టడం, గ్యాప్ ఇవ్వడం, అదంతా జరిగింది. బాపురే, ఆయన వినే మనిషి కాదు ఆయన. కానీ ఈయన శిష్యుడు అందరికన్నా కూడా ఆయన డిసిప్లిన్ మోడ్ లో ఉండడం, డెడికేషన్ గా ఉండడం, ఈయన ఏదైతే చెప్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఫాలో అవడం కూడా ఈ ప్రెసెంట్ ఉన్న వాళ్ళందరికన్నా కూడా మంచిగా ఉండేవాడు. అంటే గౌతమ బుద్ధుడికి ఆయన పైన కాన్ఫిడెన్స్ ఉంది. మిగతా వాళ్ళందరూ ఆయన ఎలా చూసారు, ఆయన ఒక క్రూరుడు అన్న దృష్టితోనే చూశారు కాబట్టి ఆయన అలాగే ఉన్నాడు. ఈయన మాత్రమే, అతను కూడా ఒక సహజమైన మనలాంటి వ్యక్తినే. కాకపోతే ఆయనని టోటల్ అన్ని కోణాల్లో, అన్ని యాంగిల్స్ లో ఈయన గమనించగలిగాడు కాబట్టి గౌతమ బుద్ధుడు ఆయన రీచ్ చేసే విధానం వేరేగా ఉందన్నమాట. మనమైనా ఎవరినైనా చూస్తాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాళ్ళని డిఫరెంట్ గా చూసినప్పుడు మనం వాళ్ళతో ట్రీట్ చేసే విధానం అయినా, వాళ్ళతో బిహేవ్ చేసేదైనా, వాళ్ళకి రెస్పాండ్ అయ్యేదైనా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే వీళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారు మనతో. మనం ఎప్పుడైతే లవబుల్ గా ట్రీట్ చేసి బిహేవ్ చేస్తామో ఎలాంటి వాళ్ళైనా ఒక సాఫ్ట్ నేచర్ లోకి వచ్చేస్తారన్నమాట. అది మనని బట్టే ఏదైనా అవతల ఏదైనా ప్రపంచమైనా, వ్యక్తులైనా, పరిస్థితులైనా ఏవైనా సరే మనకు అనుకూలంగా మారుతున్నాయంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేసి బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాత్రమే దేన్నైనా కూడా మనము బ్యాలెన్స్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ అండి.